హాయ్ అండి, అందరికీ నమస్కారం. భక్తినాదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణంలోని 13వ అధ్యాయం కన్యాదాన ఫలం గురించి తెలుసుకుందాం. ఈ కథలో కన్యాదానం ఎంతటి పవిత్రమైనది, దానిని విస్మరించిన వారికి కలిగే ఫలితం ఎంత ఘోరమో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించారు. వశిష్ఠుడు జనక మహారాజుతో, ఓ మహారాజా, కార్తీక మాసంలో చేసే పుణ్యకార్యాల్లో కన్యాదానం అతి ముఖ్యమైనది. దీంతో స్వర్గప్రాప్తి జరుగుతుందని పితృదేవతలు తరిస్తారు, పాపాలు నశిస్తాయి అని చెప్పి ఒక పురాతన కథను వివరించారు. పూర్వం వంగదేశంలో సువీరుడు అనే రాజు ఉండేవాడు. అతడు శూరుడు, ధైర్యవంతుడు. కానీ ఒక యుద్ధంలో ఓడిపోయి తన రాజ్యాన్ని కోల్పోయాడు. ధనం లేక భార్యతో కలిసి అడవిలో ఆశ్రయం తీసుకున్నాడు. నర్మదా నదీ తీరంలో చిన్న పర్ణశాల కట్టి కందమూలములు తింటూ జీవించసాగాడు. కొన్నాళ్లకు అతనికి ఒక కుమార్తె జన్మించింది. ఆమెను ఎంతో ప్రేమతో పెంచాడు. ఆమె యవ్వనవతి అయినప్పుడు ఒక మునికుమారుడు ఆ బాలికను చూచి ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు. సువీరుడు తన బీద స్థితి చెప్పి, ఓ మునిపుత్ర, నాకు కొంచెం ధనం ఇస్తేనే నా కుమార్తెను నీకు ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆ మునిపుత్రుడు కుబేరుణ్ణి ఆరాధించి ధనపాత్రను పొందాడు. రాజు ఆ ధనాన్ని తీసుకొని సంతోషంగా తన కుమార్తెకు వివాహం చేశాడు. కొంతకాలం తర్వాత సువీరుడికి మరో కుమార్తె జన్మించింది. కానీ మొదటిసారిలాగే రెండవ బిడ్డను కూడా ధనం కోసం అమ్మాలని భావించాడు. ఒకరోజు ఒక సన్యాసి నర్మదా తీరం గుండా వెళ్తూ సువీరుడిని చూశాడు. రాజు కథ విన్న సన్యాసి ఇలా చెప్పారు: కన్యను అమ్ముకోవడం మహాపాపం. కన్యను విక్రయించేవాడు అసివర్త్రణ నరకంని అనుభవిస్తాడు. కన్యను అమ్మినవాడు మాత్రమే కాదు, అతని పూర్వీకులు నరకానికి వెళ్తారు అని సన్యాసి చెప్పి హెచ్చరించాడు. కార్తీక మాసంలో నీ రెండో కుమార్తెను ధర్మబద్ధుడైన వానికి కన్యాదానం చేయి. దాంతో నీవు చేసిన పాపాలు తొలుగుతాయి. గంగా స్నానం, అశ్వమేధ యాగ ఫలం పొందుతావు. కానీ సువీరుడు నవ్వుతూ అన్నాడు, నాకు ఐహిక సుఖములే ముఖ్యం. ధనమే గొప్పదనం ఇస్తుంది. మోక్షం అనే దానికోసం ప్రస్తుత సుఖాన్ని వదిలి ఎందుకు అని గర్వంగా చెప్పాడు. సన్యాసి నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతకాలం తరువాత సువీరుడు మరణించాడు. యమదూతలు వచ్చి అతన్ని యమలోకానికి తీసుకెళ్లాడు. అక్కడ అసివ్రత నరకంలో ఘోరమైన బాధలు అనుభవించసాగాడు. అతని పూర్వీకుడు శృతకీర్తి రాజు ఒకప్పుడు ధర్మాత్ముడై స్వర్గంలో ఉండేవాడు. కానీ సువీరుడి పాపం వలన ఆయన కూడా స్వర్గం నుంచి నరకానికి దిగిపోయాడు. శృతకీర్తి ఆశ్చర్యపడి యమధర్మరాజును అడిగాడు, ప్రభు, నేను పాపం చేయలేదు, అయినా నన్ను నరకానికి ఎందుకు తెచ్చారు అని అడగగా యముడు అన్నాడు, శృతకీర్తి, నీకు ఒక మార్గం ఉంది. నర్మదా తీరంలో సువీరుడు రెండో కుమార్తె ఉంది. ఆమెను కార్తీక మాసంలో ధర్మవంతుడికి కన్యాదానం చేయి. దాంతో నీవు, నీ వంశీకులు, పితృదేవతలు అందరూ మోక్షం పొందుతారు అని చెప్పి ఆయనకు మానవ రూపం ఇచ్చాడు. శృతకీర్తి భూమికి వచ్చి నర్మదా తీరం వద్ద సువీరుడు భార్యను, కుమార్తెను చూశాడు. విషయం చెప్పి కార్తీక మాసంలో ఆ బాలికను వేద పండితునికి ఇచ్చి కన్యాదానం చేశాడు. ఆ క్షణమే సువీరుడు, శృతకీర్తి, వారి పూర్వీకులందరూ పాప విముక్తులై స్వర్గలోకానికి చేరుకున్నారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేసిన వాడు కేవలం మోక్షమే కాదు, విష్ణు సాన్నిధ్యాన్ని కూడా పొందుతాడు. కన్యాదానం చేయడం అన్నది అన్ని యాగాల కంటే, దానాల కంటే గొప్పది. ఇలా వశిష్ఠుడు జనకునికి ఉపదేశించాడు. కార్తీక మాసంలో కన్యాదానం చేసిన వాడు తమ పాత్రమే కాదు, తమ పితృదేవతలను కూడా తరింపజేస్తాడు. అతనికి స్వర్గప్రాప్తి సునిశ్చితం అవుతుంది. ఇది కార్తీక పురాణం 13వ అధ్యాయం కన్యాదాన ఫలం కథ. ఇలాంటి భక్తి కథలు ప్రతిరోజు వినాలంటే మా భక్తినాదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.